తమను తాము శభాష్ అనుకొని ఈ మోసం చేయటానికి అడుగులు వేసిన వాళ్ళకి దేవుడిచ్చే శిక్ష ఏంటో తెలుసా? పెద్దలను మోసం చేసి వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్లో వాళ్ళు దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి రాకుండా దేవుడు లాక్ చేయటం వాళ్ళకేసే శిక్ష. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో చేయొద్దండి. వద్దు 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 అని మొత్తుకుంటుంటే స్టెప్ వేస్తారు. వేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, ఎగురుకుంటే 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 వేసావు కదా, ఇప్పుడు నీకు ఇస్తాను, నేను ఇచ్చే పనిష్మెంట్ నీకు ఇస్తానని కోరుకున్న దాన్ని పొందుకుంటారు కదా, ఆ పొందిన దాని దగ్గర నుంచి బయటికి రాకుండా లాక్ చేస్తాడు. అక్కడ లాక్ అయిపోతారు. లాక్ అయిన తర్వాత ఈ రాంగ్ స్టెప్ ఫలితం ఏంటో కనపడేటట్టు చేస్తాడు. కనపడిన తర్వాత అక్కడ నుంచి బయట పడాలని ఎన్ని రకాల తిప్పలు పడినా ఇక నో ఛాన్స్. ఫైనల్ రాజీ పట్టం, రాజీ పడి బతకటం. జీవితం అంతా కర్మ 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 కర్మ, నా దరిద్రం నా కర్మ, నా దరిద్రం నా కర్మ అని తమ్మును తాము శపించుకుంటా బతకటం. ఇప్పుడు తల్లిదండ్రులు నీ బాధ్యతను పట్టించుకోకపోతే, నీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, నీకు అన్యాయం చేస్తే నువ్వు ఆలోచించవచ్చు, అందులో న్యాయాన్ని చూస్తాడు దేవుడు. కానీ నీ గురించి బాధ్యతగా వ్యవహరించి, నీ గురించి వాళ్ళు నమ్మకంగా, నీ భవిష్యత్తుని గురించి వాళ్ళు చిత్తశుద్ధి కలిగి ఉన్నప్పుడు నువ్వెందుకు వాళ్ళని మోసం చేయాలి? కాబట్టి ఒకవేళ అలాంటి పొరపాట్లు ఎవరైనా జీవితాల్లో కలిగి ఉంటే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మీ తల్లిదండ్రుల పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా పశ్చాత్తాపడాలి, షో చేయటం కాదు. నిజంగా తల్లిదండ్రుల పాదాలు పట్టుకొని మీరు ఎంత మొత్తుకుంటున్నా, అప్పటి ఆకర్షణను బట్టి నేను తెలిసి తెలియక పాపంలో పడ్డాను, పొరపాటు పడ్డాను, ఇప్పుడు లాక్ అయిపోయాను, ఏదో ఇబ్బంది పడుతున్నానని మీ కాలు మొక్కటం కాదు, నేను చేసిన పాపం శాపమే నాకు తగిలింది, అందుకే క్షమాపణ అడుగుతున్నాను, నన్ను మన్నించు నాన్న, నన్ను మన్నించమ్మా అని తల్లిదండ్రుల పాదాలు పట్టుకొని పశ్చాత్తాప హృదయంతో, ఇక దిద్దుకోవటానికి లేదు, అది సంఖ్యలు పడిపోయినాయి, దిద్దుకోవటానికి లేదు. ఈ బతుకంతా ఈడ్చుకుంటా పోవాల్సిందే, ఎందుకంటే దేవుడు లాక్ చేస్తాడు. ఇక పిల్లా జల్లం తగిలిస్తాడు, కంతే సంఖ్యలు పడిపోతాయి. ఫస్ట్ ఏమో అతడు అతడు అతడు, ఆమె ఆమె ఆమె, తర్వాత పిల్లలు అనే లాక్ పడిపోద్ది. పడిపోయినాయి నీ కర్మ గాలటం ఆడ. దేవునికి స్తోత్రం. ఇంకా వెనక్కి వచ్చేది దిద్దుకునేదానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి ఇక పశ్చాత్తాపడి క్షమాపణ పెట్టుకుని వాళ్ళ దీవెనలు తీసుకొని పోవటమే. దేవుడు చిత్తమైతే ఆ శాపాన్ని తొలగించి, ఆ దరిద్రం తొలగించి ఏదన్నా దేవుడు కృపణిస్తాడు, బతుకుపో అని. ఓకేనా? అర్థమైందా? నేను ఎవరిని ద్వేషించట్లేదు, ఎవరిని శపించటం లేదు. నేను శాపాలు పెట్టట్లా, ద్వేషించట్లా. సమస్యకు రూపం చెప్పాను, పరిష్కారం కూడా చెప్పాను. ఎంతమందికి అర్థమైంది? చాలా సంతోషం. అర్థం కాకపోయినా చేతులు ఎత్తటం అనేది సరే. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని చదువుకున్న